సోదర సోదరీమణులారా, సిఆర్ఎంటీలందరూ ఐక్యంగా చేపట్టిన ఈ ధర్నాకి సమగ్ర శిక్ష ఉద్యోగుల జేఏసీ తరఫున ఏపీ స్టేట్ గవర్నమెంట్ కాంట్రాక్ట్ అండ్ అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ టీచర్స్ వర్కర్స్ జేఏసీ తరఫున సిఐటి తరఫున తెలియజేస్తున్నాం. చాలా కాలం తర్వాత మనందరం కలిసి ధర్నా నిర్వహిస్తాం. అందుకు ఈ ధర్నాలో పాల్గొంటున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున మీ సంఘాల నాయకత్వానికి అభినందనలు తెలియజేస్తూ ఉన్నాం. ఇది ప్రారంభం మాత్రమే. ప్రభుత్వానికి ధర్నా ద్వారా హెచ్చరిక చేయదలుచుకున్నాం. ఇది ప్రారంభం మాత్రమే. సమస్యలు కనుక పరిష్కారం కాకపోతే రాబోయే కాలంలో మరింత పెద్ద ఎత్తున ఉద్యమిస్తాం అని హెచ్చరిక చేయడానికి. ఇందాక మన మిత్రుడు ఆవేదన చెందుతూ సిఆర్ఎంటీలు ఎందుకో వెనకబడ్డారు అని మాట్లాడారు. సిఆర్ఎంటీలు వెనకబడ్డం కాదు, ఓవరాల్ గా కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులు వెనకబడ్డారు. కారణం మన సంఖ్య 3 లక్షలు, మన పోరాటాల్లో పాల్గొనేది 3000, 4000 అందరం కలిసిన అది అందుకు వెనకబడ్డాము. 3 లక్షల మంది అవసరమైతే కుటుంబాలతో సహా రోడ్ల మీద కూర్చుని మా సమస్య పరిష్కారం అయ్యేదాకా కదిలేది లేదు అని మనం ఈ ప్రభుత్వానికి చెప్పినప్పుడే మన సమస్యల పరిష్కారం అవుతాయి. ఒరిస్సాలో 1,00,000 మందికి పైగా రెగ్యులర్ అయ్యారు. ఎందుకయ్యారు? మీరందరూ కూడా వాట్సాప్ లో బాగా షేర్ చేశారు. ఎందుకయ్యారు? అక్కడ రెగ్యులర్ ఎందుకు అయ్యారు, మనం ఎందుకు కాలేకపోతున్నాం, ఇది కదా మనం తెలుసుకోవాల్సింది. అక్కడ రెగ్యులర్ అవడానికి కారణం దాదాపు 2 నెలల పాటు కుటుంబాలతో సహా ఒరిస్సా రాజధానిలో మొత్తం ఉద్యోగులందరూ క్యాడర్ విభేదాలు, పథకాల విభేదాలు, డిపార్ట్మెంట్ విభేదాలు పక్కన పెట్టి మొత్తం లక్షలాది మంది రోడ్ల మీద కూర్చున్నారు. అయిన తర్వాత రెగ్యులర్ అయ్యారు. అటువంటి పోరాటాన్ని రాబోయే కాలంలో మనం నిర్వహించాల్సిన అవసరం ఉంది. లేకపోతే కనుక మనం విభజించి పాలిస్తారు. ఇది మనందరికీ కూడా అర్థం కావాల్సిన అవసరం. ఇవాళ మనం ఈ ధర్నా ద్వారా కోరుతున్నది గొంతెమ్మ కోరిక కాదు, కొత్త డిమాండ్ అయినా ఉందా కాదు. ఇవన్నీ కూడా ప్రభుత్వం చెయ్యాల్సింది, చట్ట ప్రకారం న్యాయ ప్రకారం చెయ్యాల్సిందే. ఇవాళ మనం సిఆర్ఎంటీలుగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఉన్న ఉద్యోగ పద్ధతికి ముప్పు వాటిలతో క్లస్టర్ విధానాన్ని తెచ్చింది ప్రభుత్వం. ఏ క్లస్టర్లు, బి క్లస్టర్లు అని చెప్పి అసలు కాంట్రాక్ట్ ఉద్యోగులు కానీ అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు కానీ ట్రాన్స్ఫర్ చేయడానికి వీలు లేదు, ట్రాన్స్ఫర్స్ లేవు. ఇవాళ సిఆర్ఎంటీల క్లస్టర్ విధానం తీసుకొచ్చి పక్క జిల్లాలు, సుదూర ప్రాంతాలు ట్రాన్స్ఫర్ చేస్తున్నారు. ఇది ఉన్న విధానానికి విరుద్ధం. దీన్ని మనం వ్యతిరేకిస్తూ ఈ ధర్నా నిర్వహిస్తూ ఉన్నాం. ప్రభుత్వం దీన్ని వెనక్కి తీసుకుందా సరే, లేకుంటే మన సత్తా ఏంటో రాబోయే కాలంలో మీ సమగ్ర శిక్ష ఎస్పీడీ కావచ్చు, మీ విద్యాశాఖ కావచ్చు, మనం తెలియజెప్పాల్సిన అవసరం ఉంది. అందుకు సిఆర్ఎంటీని ముందుండాలని చెప్పి కోరుకుంటాం. ఇవాళ క్లస్టర్ విధానం అనేక ఖాళీలు ఉన్నాయి. ఇతర రాష్ట్రాల్లో పోస్టులన్నీ కూడా ఫిల్ చేసి అదనపు బడ్జెట్ తెచ్చుకుంటుంటే కనీసం ఈ ఇంగితం కూడా మన రాష్ట్రంలో అధికారులకు లేవు. వందలాది సిఆర్ఎంటీ పోస్టులు ఖాళీ ఉన్నాయి. ఆ ఖాళీలు నింపకపోగా ఉన్న వాళ్ళ క్లస్టర్స్ అని చెప్పి సుదూర ప్రాంతానికి ట్రాన్స్ఫర్ చేసి తద్వారా మన ఉద్యోగ పద్ధతికి తిరోధకాలు ఇచ్చే విధంగా ఇవాళ వ్యవహరిస్తున్నారు. కాబట్టి దీన్ని మనం ఖచ్చితంగా వెనక్కి తీసుకునేదాకా మన పోరాటాన్ని కొనసాగించాల్సిందే. మీరు ధర్నా ద్వారా డిమాండ్ చేస్తున్నారు. ఏదైతే స్కూల్ అసిస్టెంట్ కి దాదాపు 44,000 బేసిక్ ఇస్తున్నారో ఆ వేతనం ఎంటీఎస్ మాకు చెల్లించండి అని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నారు. ఇదైనా గొంతెమ్మ కోరిక కాదు. సుప్రీంకోర్టు సివిల్ అపీల్ 213/2013 కేసులో తీర్పిచ్చింది. ఒక రెగ్యులర్ ఉద్యోగితో సమానంగా పనిచేస్తున్న కాంట్రాక్ట్ అయినా, అవుట్ సోర్సింగ్ అయినా, డైలీ వేజ్ అయినా, కంటింజెంట్ అయినా వాళ్ళందరికీ కూడా రెగ్యులర్ ఉద్యోగులకు బేసిక్ వేతనంగా ఇవ్వాలి అని చెప్పి సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. ఇవాళ తీర్పును కూడా ఈ ప్రభుత్వాలు తొంగలో తొక్కి మనకు అతి తక్కువ వేతనాలు మన చేత బానిస చాకరీ చేయించుకుంటున్నాయి. ఇవాళ సుప్రీంకోర్టు అదే తీర్పులో చెప్పింది, ఏ ఉద్యోగిని అయినా తన ఆత్మగౌరవాన్ని చంపుకుని తక్కువ జీతానికి పనిచేస్తున్నాడు అంటే దానికి కారణం అతను లేదా ఆమె మీద ఆధారపడ్డ కుటుంబాన్ని పోషించుకోవడానికి, పిల్లలకి తిండి పెట్టుకోవడానికి చేయాలని చెప్పి ఈ 102 పేజీల జడ్జిమెంట్ లో ఉంది. ఇవాళ వీటన్నిటి కూడా తొంగలో తొక్కి మనకి ఎంటీఎస్ ఇవ్వట్లేదు. మనం 22 రోజులు సమ్మె చేశాం. సమగ్ర శిక్షగా కొన్ని ఒప్పందాలు చేశారు.
ఏది కూడా ఈ వస్తున్న అరకొర వేతనాలు కూడా దయచేసి ఇవ్వలేదు. మహిళలకి 180 రోజులు వేతనంతో కూడిన మెటర్నిటీ లీవ్ మనం తీసుకుంటున్నాం. ఇది దయచేసి ఇవ్వలేదు. ఈ 180 రోజుల వేతనంతో కూడిన మెటర్నిటీ లీవ్ కోసం మన ఇద్దరం ప్రాణాలు కోల్పోయాం. ఉద్యోగులు 104 లో పనిచేస్తున్న సంతోష్ కుమార్ అనే స్టాఫ్ నర్సు, మోహన్ రావు అనే డ్రైవరు ఇద్దరు విధి నిర్వహణలో యాక్సిడెంట్ లో చనిపోయిన తర్వాత ఇదే ధర్నా చౌక్ లో 12,000 మందితోటి మనం ధర్నా నిర్వహించిన తర్వాత మొత్తం కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ ఉద్యోగులందరూ ధర్నా నిర్వహించిన తర్వాతే ఈ రాష్ట్రంలో ఉన్న 1,00,000 మంది మహిళలకి 180 రోజుల జీతంతో కూడిన మెటర్నిటీ లీవ్ వస్తోంది. సంతోష్ కుమారి స్టాఫ్ నర్సు, మన క్యాడర్ కాదు, స్టాఫ్ నర్సు, 8 నెలలు నిండిన గర్భిణి. ప్రభుత్వం లీవ్ ఇవ్వకపోవడం వల్ల, లీవ్ లేకపోతే జీతం రాదు కాబట్టి, జీతం రాకపోతే కుటుంబం గడవదు కాబట్టి డ్యూటీలో ఉంది. విజయనగరంలో బొబ్బిలి దగ్గర 104 వాహనానికి యాక్సిడెంట్ అయి చనిపోయింది. ఆ తర్వాత 12,000 మందితో అందరం ధర్నా చేసిన తర్వాతే మనకి 180 రోజుల జీతంతో కూడిన మెటర్నిటీ లీవ్ వచ్చింది. ఇవాళ మనం పిఎస్ఐ కోరుకుంటున్నాం. ఇదేమి దయచేసి కాదు, చట్ట ప్రకారం మనకి ఇవ్వాలి. రిటైర్మెంట్ వయసు రెగ్యులర్ ఉద్యోగులకు 62 ఏళ్ళు అయినప్పుడు మనకెందుకు రిటైర్మెంట్ వయసు పెంచరు? కాబట్టి ఇది కూడా ఖచ్చితంగా ఇవ్వాలి. కాబట్టి మన హక్కుల కోసం రాబోయే కాలంలో మనందరం కూడా ఐక్యంగా పోరాటం చేయాలి. మనం చేసే పోరాటానికి అన్ని సంఘాలు కూడా మద్దతిస్తాయి. రోడ్ల మీదకి రావాల్సింది మనమే. మనం కోరుతున్న ఎంటీఎస్ కావచ్చు, ఉద్యోగ భద్రత కావచ్చు, క్లస్టర్ విధానం రద్దు కావచ్చు, ఇవన్నీ కూడా మనం పోరాడి అవసరం ఉంది. అటువంటి పోరాటాన్ని ప్రారంభించిన సిఆర్ఎంటీల జేఏసీ ఏదైతే ఉందో దీనికి ఈ ధర్నాలో పాల్గొన్న మీకు అందరికీ పేరు పేరున మరోసారి సమగ్ర శిక్ష ఉద్యోగుల జేఏసీ తరఫున సంపూర్ణమైన సంఘీభావం తెలియజేస్తున్నాం. మన జేఏసీ చైర్మన్ నాని గారు కూడా రావాలి. అయితే ఆల్ ఇండియా మహాసభల పనిలో ఉండడంలో మా ఇద్దరిలో మేము ఒకరు రావాలని అనుకున్నాం. అందుకని చెప్పి మేము వచ్చి మద్దతు తెలియజేస్తున్నాం. రాబోయే ఇప్పటికే 2 రౌండ్లు చర్చలు జరిపారు. నవంబర్ 4వ తారీఖున మన డిసెంబర్ 19 కానీ అంటే ప్రభుత్వం బేషరతుగా చర్చించవుతోంది కానీ ఏది కూడా నిర్దిష్టంగా రాలేదు. కాబట్టి భవిష్యత్తులో మన పోరాటాన్ని మరింత ఉధృతం చేయాలని, అందులో మీరందరూ కూడా భాగస్వాములు కావాలని మీకు అందరూ కూడా తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీకు అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు.